హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎంత పెద్ద చెవి రంధ్రమైనా 5 నిమిషాలలో చిన్నగా చేసుకోవచ్చండి. మీకు ఇది లైవ్లో చూపిస్తున్నాను, చూసేయండి. చెవి యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి. మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. వేస్ట్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటే సరిపోతుందండి. ఎవరైనా నిడిలోకి దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు. వీడియోలో చూపించిన మాదిరిగా ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న షీట్కే మరొకసారి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి దారాన్ని ఇలా పెట్టేసి అప్పుడు నిడిల్లోకి పెట్టేసామనుకోండి, సింపుల్గా నిడిల్లోకి ఈ ట్యాబ్లెట్ షీట్స్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు దారం అనేది చాలా ఈజీగా ఈ నిడిల్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. హెయిర్ని పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగానన్నా పెరుగు ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి. తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి. క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. మునకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనబడటమే కాకుండా ఇలాంటి సబ్బు తునుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి, వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15-20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. టీవీ రిమోట్, ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి, ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కంటే ఇలాంటి బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్తో, వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం, కానీ ఇలాంటి పీలర్ని తీసుకొని డోర్ మ్యాట్స్ని బ్లాంకెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేసాయి. ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక తీసుకొని దానిపై ఉండే పొట్టును తీసేసి నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కానీ అడ్డంలో కానీ నిలువులు కట్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా కావాలి అనుకున్నవారు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. పూర్తిగా ఆనియన్ని కట్
చేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి పిన్నీస్లు ఉంటాయి కదండి, ఒక 3 కానీ 2 కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన దాన్ని మనము ఈ పిన్నీస్కి గుచ్చేసేయండి. ఒక 5 కానీ 6 కానీ గుచ్చేసి పిన్నిస్ పెట్టేసిన తర్వాత దానిపైన డెటాల్ని వేయండి. పిన్నిస్లు ఎన్ని తీసుకుంటే ఆ పిన్నిస్లకు ఆనియన్ పైన ఇలా డెటాల్ని వేసేసి కిచెన్లో మనకి సింకులో కానీ లేదా గ్యాస్ స్టవ్ కాడ బాత్రూంలో బల్లులు ఎక్కడ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, ఈ 2 ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ మన ఇంట్లో అస్సలకే కనిపించవండి. ఒకవేళ ఉన్నా కూడా ఇలా మనం ఒక 2-3 డేస్ పెట్టేసామనుకోండి, ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. అలాగే కిచెన్లో కూడా బల్లులు తిరిగే ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేసాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫోక్ స్పూన్స్ని ఇలా రివర్స్లో పెట్టేసి అపోజిట్లో పెట్టేసి మనము ఒక రబ్బర్ బ్యాండ్ని గట్టిగా వేసేయండి. ఇలా పైనకి మాత్రమే వేసేయండి. రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గా ఉండకూడదండి. ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని ట్రిప్పుల వరకు మనము ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసేయాలి. అప్పుడే మనకి ఈ ఫోక్ స్పూన్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి. మనము ఏదైనా స్టవ్ పైన పెట్టి ఎగ్స్ని కానీ బంగాళదుంపల్ని కానీ ఏవైనా సరేనండి బాగా ఉడికించుకున్నప్పుడు దాంట్లో నుంచి మనము చేతి పెట్టి తీయలేం కదండి, బాగా వేడి అనేది తాకుతుంది కదా. ఇలా ఫోక్ స్పూన్తో మనము ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము ఇలా గట్టిగా పట్టుకొని మనము బయటకి తీసేయచ్చు. దీనివల్ల మన చేతి వేళ్లకు వేడి అనేది తాకకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో మనము కూరగాయలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి, ఒక్కొక్కసారి ముడి అనేది చాలా కష్టంగా ఉండటం కానీ తీయటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ముడి అనేది ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఇలా తిప్పేసి అపోజిట్గా ఇలా ముడి వేసేసామనుకోండి, చాలా ఈజీగా ముడి పడుతుంది. దాంట్లో గ్యాప్ అనేది అస్సలకే ఉండదు. అప్పుడు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కూరగాయలు అనేవి పాడవవు. ముడి కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా గట్టిగా ముడేసామనుకోండి, మనకి మళ్ళీ తీసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలకే ఉండదు. ఇంట్లో కానీ లేదా ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా దారాన్ని మనము అలాగే పెట్టేసామనుకోండి, దారం అనేది త్వరగా బయటికి వచ్చేస్తుంది, చిక్కుబడిపోతుంది. అలాగే ఇలాంటి పెద్ద పెద్ద దారపు ఉండలు అనేవి కిందికి కూడా జారుతూ పడతాయండి. అలాంటప్పుడు మనము ఇలాంటి ఏదైనా బిర్యానీ బాక్స్కు పైన చిన్న హోల్ని చేసుకొని ఈ దారపు ఉండను అందులో పెట్టేసి మనకి ఎంతవరకు కావాలనో అంతవరకు యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ప్రతిసారి దారాన్ని సర్దాల్సిన పని ఉండదు, ఆ బాక్స్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలనో అంతవరకే తీసుకోవచ్చు. మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, దారం కూడా వేస్ట్ అనేది అస్సలకే జరగదు. మన ఇంట్లో ఇలాంటివి చాలా రకాల అద్దాలు ఉంటాయి కదండి, మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టేసామనుకోండి, వాటికి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి, పాడైపోతాయి కదా. ఇలా గట్టిగా ఉన్న ఒక బ్యాంగిల్ని తీసుకొని ఆ గాగుల్స్ని అన్నిటినీ కూడా ఈ బ్యాంగిల్కి వేసేసి ఏదైనా మేకుకి పెట్టేసామనుకోండి, ఆ బ్యాంగిల్ నుంచి ఈ అద్దాలు అనేవి కింద పడకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఒక వ్యూవర్
కండ్ల కింద నల్లటి వలయాలు కానీ లేదా ఇలా కండ్ల కింద ముడతలు వస్తాయి కదండి, దానికి బెస్ట్ టిప్ని చెప్పమన్నదండి. దీనికోసం సింగిల్ ఇంగ్రీడియంట్ అండి, ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని కాటన్ క్లాత్ కానీ మెత్తటి క్లాత్లో ఈ ఐస్ క్యూబ్ని వేసి ఇలా రౌండ్గా చుట్టేసి దాంట్లో నుంచి వాటర్ అనేది బయటికి రాకుండా ఇలా గట్టిగా అనేసి ఎక్కడైతే మనకి డార్క్ సర్కిల్స్ అలాగే వ్రింకిల్స్ క్యారీ బ్యాగ్స్ని కూడా మనము సింపుల్గా ఈ టిప్ సహాయంతో రిమూవ్ చేసుకోవచ్చండి. అయితే వీటిని మార్నింగ్ నైట్ టైంలో ఇలా ఒక 10 minutes పాటు కండ్ల కింద మనము ఈ ఐస్ క్యూబ్తో ఇలా మసాజ్ చేసినట్టు ఒక 2-3 minutes పాటు బాగా అప్లై చేయాలండి. ఇలా కండ్ల కింద ఉండే నల్లటి వలయాలు కానీ ముడతలు కానీ మచ్చలు ఎలాంటివైనా సరేనండి, చాలా సింపుల్గా ఇది ఒక్క ఇంగ్రీడియంట్ తోటే మనము తొలగించుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇలా ఎన్ని కేజీలైనా సరేనండి చిటికలో తీసేయచ్చు. ఇక్కడ 2.5 kgs వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నామండి. దీంట్లో కొద్దిగా ఒక గుప్పెడంత సాల్ట్ని తీసుకొని మంచి నూనెను కొద్దిగా ఈ సాల్ట్లో బాగా కలిపేసి అప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటికీ కూడా బాగా పట్టేసేయాలండి. ఒక్క వెల్లుల్లి రెబ్బలను కూడా మనము వేరు చేయకుండా అన్నీ కలిపితేనే మనకి ప్రతి ఒక్క వెల్లుల్లి రెబ్బలకు ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా పోతుంది. మనము చేత్తో కూడా తీయాల్సిన పని లేదండి, అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాగా పట్టించిన తర్వాత నేనైతే ఎండలో ఒక 2-3 hours పాటు పెట్టేసేయాలండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 3 hours అయితే సరిపోతుంది. లేదంటే మీరు ఒకవేళ ఎండలు తక్కువగా ఉన్నప్పుడు ఒక హాఫ్ డే మాత్రం పెడితే సరిపోతుంది. ఇలా ఎండలో తీసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా మనము ఒక బియ్యం సంచిలో కానీ లేదా మందంగా ఉండే కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఆ కవర్లో వీటన్నిటిని వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బండకు మనము కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి అనేసేయాలండి. ఇలా అన్నాం అనుకోండి, దానికి ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా ఇలా చాటలోకి వేసేసి చూడండి, పొట్టు కూడా దాదాపుగా వచ్చేసింది. మీకు వెల్లుల్లి రెబ్బలు కూడా దానిపైన అస్సలకే పొట్టు కూడా ఉండదండి. ఇలా ఎక్కువ కేజీలు మనం తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి, మన చేతులు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీలైనా సరేనండి చాలా ఈజీగా తీసేయచ్చు. ఇలా చాటలోకి వేసిన తర్వాత వీటిని ఒక 2-3 times పాటు బాగా చెరగాలండి. అప్పుడే దాంట్లో ఉండే పొట్టు అనేది పోతుంది. తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలను ఇలా చేత్తో అనగానే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, దాదాపుగా పొట్టు అనేది చాలా వరకు పోయిందండి. మీరు చేత్తో ఇలా అనగానే దానిపైన ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, చేత్తో వలవకుండానే పొట్టు అనేది ఎంతగానో వచ్చేసిందో. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇయర్ హోల్ అనేది చాలా పెద్దగా ఉన్నది, ఏ కమ్మలు పెట్టుకుందామన్నా సెట్ కావండి. చిన్న సైజ్ కమ్మలు అయితే దీంట్లో నుంచి వచ్చేసాయి, పెద్ద కమ్మలు అయితే ఈ హోల్ అనేది బయటకి కనబడుతుంది. పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ ఇయర్ రింగ్స్ మార్చాలనుకుంటాం, కానీ మన ఇయర్ హోల్స్ చూసి వీటికి ఏవి సెట్ కావని ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతాము. ఇప్పుడు అలా అవసరమే లేదండి. నేను చూపించే చిన్న చిట్కా పాటించండి. ఎంత సాగిపోయిన చెవిరంధ్రమైనా సరేనండి 5 నిమిషాలలో చిన్నగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, కమ్మలు పెద్దగా పెట్టుకున్నామనుకోండి ఇయర్ హోల్ అనేది కనబడుతుంది. ఎంత పెద్ద సైజ్ కమ్మలు పెట్టుకున్నా కూడా ఈ కమ్మలు అనేవి కిందికి సాగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక గిన్నెలోకి నేను 1 teaspoon వరకు కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కార్న్ ఫ్లోర్ అవైలబుల్లో లేకపోతే ఈ ప్లేస్లో మీరు 1 teaspoon వరకు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే నేను 1/2 teaspoon వరకు తినే సోడాను కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవి వేసుకున్నాక వీటికి తగ్గట్టుగా కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఇలా ఒక స్పూన్తో వీటిని కలుపుకోవాలి. ఇది ఇలా గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది థిక్నెస్గా ఉంటేనే మన చెవి హోల్కి అప్లై చేసుకోవచ్చండి. పల్చగా ఉంటే కారిపోతుంది కాబట్టి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా చెవి హోల్కి నేను దీనిని అప్లై చేస్తున్నాను.
దీనిని ఒకే వైపు కాకుండా రెండు వైపులకు కూడా అప్లై చేయాలండి. మనము దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయలేము. అన్నీ తెలిసినవే వాడినామండి. వీటిని మనము తినడానికి కూడా యూజ్ చేసాం కాబట్టి వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా రెండిటికి అప్లై చేసిన తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ పాటు మాత్రమే నేను ఉంచానండి. ఆ తర్వాత ఒక క్లాత్తో తుడిచేసాను. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని ఎందుకు వాడానంటే నాకు మైదా పిండి కంటే కార్న్ఫ్లోరే చాలా బెటర్ అనిపించింది. కార్న్ఫ్లోర్ అయితే 5 నిమిషాలలో మనము ఎంత పెద్ద చెవిరంధ్రానైనా తక్కువ టైంలోనే చాలా చిన్నగా మార్చుకోవచ్చు. కానీ మైదా పిండికి అయితే 1 to 2 అవర్స్ పాటు టైం తీసుకుంటుంది. చూస్తున్నారు కదండి, నేను ఒక క్లాత్తో తుడిచేసాను. కింద అనేది మనకి చెవిరంధ్రం అనేది మూసుకుపోయింది. మీకు వెనుక భాగాన కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. ఇక్కడైతే నేను ఏమీ పెట్టలేను, ఓన్లీ కార్న్ఫ్లోరు, తినే సోడా మాత్రమే యూజ్ చేశాను. ఎంత పెద్ద చెవిరంధ్రమైనా చాలా ఈజీగా చిన్నగా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇదే ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు హోల్ అనేది కనబడింది కదండి. ఇప్పుడు చూడండి, ఈ కమ్మలు పెట్టినా కూడా హోల్ అనేది కనబడకుండా దానికి కరెక్ట్గా ఉంది. వెనుక మీకు బటన్ కూడా పెట్టలేనండి. ఇంకా బటన్ పెడితే ఇంకా చెవికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా బటన్ పెట్టుకోకపోయినా కూడా మనకి హోల్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఈ చిన్న చిట్కాను మనము రాత్రి పడుకునే ముందు కూడా అప్లై చేసుకున్నా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఎంత పెద్ద సాగిపోయిన చెవిరంధ్రమైన 5 నిమిషాలు టైం తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.